ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీకు ప్రబలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 30 యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 16 ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తన గ్రంథము 40 యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కీర్తన గ్రంథం 71 అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నువ్వు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరలా మమ్ము లేవనెత్తెదవు. కీర్తన గ్రంథం 86 ప్రభువా, నా దేవా, నా యెడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. కీర్తన గ్రంథం 116 మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును నువ్వు తప్పించి ఉన్నావు. యెషయా గ్రంథం 38 వికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నువ్వు పారవేసితివి. యోనా గ్రంథం 2 నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నువ్వు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 28 యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనంగా నుండి నీడలు నేను సమాధులనికి దిగువారి వలె అగుదును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. పాతాళంలో నుండి మా ప్రాణం లేవనెత్తిన దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. మా ఇరుకు ఇబ్బందుల నుంచి మమ్మల్ని లేవనెత్తి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.